Now it's time to begin the Fatafat fun round. Over to you, judges. Nag Babu sir. అందరికి ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇచ్చి దాని మీద యాక్ట్ చేయాలి. ఏం టాస్క్ ఏంటి అనేది రోజే చెప్తుంది. సో ఫస్ట్ ధనరాజ్. విడు ఆరడుగుల బుల్లెట్ విడు ధైర్యం విసిరిన రాకెట్. నాకు ధనరాజ్ లేడీ గెటప్ లో చాలా నచ్చేసాడు కాబట్టి సో ఇప్పుడు ధనరాజ్ లేడీ బాబు గారిని పిచ్చి పిచ్చిగా లవ్ చేసి ప్రేమలేఖ ఎలా ప్రపోజ్ చేస్తారో చేయండి. Nag Babu sir favorite getup lo meer Nag Babu sir ni propose cheyabothunara. Wow. Your time starts now. ప్రియాతి ప్రియమైన నా బాబుకి నీ ప్రియమైన దా లక్ష్మి. నేను ఫ్లైట్ లో వెళ్దాం అనుకున్న కోరిక నీ హైట్ చూసిన తర్వాత తీరిపోయింది. నైట్ టైం నేను చూడాలనుకుంటూనే జబర్దస్త్ చూశాను, ఆ కోరిక తీరిపోయింది. క్యారీ వ్యాన్ లో కలుద్దామా, నేను క్యారియర్ తీసుకొస్తే కలుద్దామా. రాక్షసుడు సినిమా చూసినప్పుడే పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. కౌరవుల్లో మీరు ఆ పిల్లోని పట్టుకుని వెళ్తూ ఉంటే ఆహా ఎంత బాగున్నా. ముకుంద ఎలా ఉన్నాడు, బాగున్నాడు. మరిది గారు క్షేమమేనా? ఏంటో మీ కళ్ళల్లోకి చూసి అస్సలు మాట్లాడలేదు. నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చావు, గుర్తుందా? గుర్తు చేయనా? పదిలంగా మదిలోనే దాచుకున్నాను. తలగడ దిండి కింద పెట్టుకుని పడుకున్నాను. నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక్కసారి ధనాన్ని పిలు, అలా రెక్కలు కట్టుకుని వాలిపోతాను. గుండెల్లో ఉందనుకున్నాను కానీ జేబులో ఉంది. నీ పెన్ను. ఈ పెన్ను తీసుకొని ఒక్కసారి ధనాన్ని రాస్తే ఈ జన్మకి ఇది చాలు నాగా. థ్యాంక్ యూ మేడం. అడిగాను. So Nag Babu sir, ఈ ప్రపోజల్ accepted ఆ rejected ఆ? బాగుంది. యాక్సెప్ట్ రిజెక్టెడ్ నీ అంకమ్మ. సో నెక్స్ట్ ఎవరో చూద్దాం. రాఘవ. రాఘవ, ఆల్ టీమ్ లీడర్స్ కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వాళ్ళైనా చెప్తారు లేదా నువ్వన్నా క్రియేట్ చేయొచ్చు. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్స్ నువ్వు చెప్పాలి. సార్ your time starts now. మొహమాటం ఎలా వదులుకోవాలి చెప్పండి. మొహమాటం ఎలా వదులుకోవాలంటే సాధారణంగా మీరు అసలు ముందు మీకు మొహమాటం ఉందా లేదా అని చూడాలి. ఎందుకంటే పొద్దున్న మీరు షూటింగ్ వచ్చి టిఫిన్ చేసే దగ్గర చూస్తున్నా మొహమాటం లేదు. 7 గంటల గారిని డబ్బులు ఎలా పెంచాలి అడగాలి. 7 గంటల గారిని డబ్బులు ఎలా పెంచాలంటే మీరు అడగక్కర్లేదండి, కమిషన్ ఇస్తే ఆటోమేటిక్ గా పెంచుతారు. రాఘవ్ గారు చెప్పండి. పర్ఫార్మెన్స్ బాగుంటుంది జబర్దస్త్ లో. థ్యాంక్ యూ అందరూ అదే చెప్తుంటారు, నాకు కూడా తెలుసు. 55 years ఏజ్ లో కూడా మీరు ఇంత ఎంగగా ఎలా కనబడుతున్నారు? హలో హలో 18 ఏళ్ల వయసులో 40 ఏళ్ల వయసులో కనబడుతున్నారు కదా, దీని ట్రిక్ ఏంటి? హలో వినబట్టలేదు, లైన్ కట్ అయినట్టుందండి. రాఘవ్ గారు, ఈ మధ్య మీరు జంతువులు బాగా ప్రేమిస్తున్నారట, కారణం ఏమిటి? అది కాదండి, ఇప్పుడు ప్రేమ అనేది మనసులో ఉండాలి కానీ దేన్ని ప్రేమిస్తే ఏమిటి? మీకు ఇష్టమైతే చెప్పండి, మా ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంది, ప్రేమిద్దురు కానీ. రాఘవ్ గారు చెప్పండి. నా పేరు ధనరాజ్ అండి. మళ్ళీ మీకు వినపడదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం పీకుతుంటారు? ఏమండి అదే ఏం చేస్తుంటారని అడుగుతున్నా. ఏమో మీరేం చేస్తారు నాకేనా తెలుసు, అలాంటిది నేనే చేస్తుంటాను. చెప్పండి. 102 ఎపిసోడ్ పైన అయినాయి. అవునండి. ప్రతి స్కిట్ లోను మీరే సెంటర్ గా ఉంటారు. అవునండి, చాలా మంది అదే చెప్తుంటారు. చాలా అదేనండి. చెప్పండి. కాదు, ప్రతి స్కిట్ లోను సెంటర్ మీరే ఉంటున్నారు. స్కిట్ అలా కుదురుతున్నాయా లేకపోతే మీరు మీ రాముని వెంకిని అవాయిడ్ చేస్తున్నారా? హలో చిన్న క్వశ్చన్ ధనరాజ్ గారి తరపున, మీరు రేపటి రోజు టీమ్ లీడర్ గా తప్పుకుంటే వెంకీకి కెప్టెన్ చేస్తారా, రాముని చేస్తారా? మా అబ్బాయి ఏం చేయాలండి? మీ వంశ పారంపర్యాలు మీ ఫ్యామిలీ చేస్తారు తప్ప మీ టీమ్ పార్టిసిపేట్ అన్నమాట. హలో లైన్ కట్ అయినట్టుంది, మళ్ళీ వస్తానండి. చాలా సంతోషం కార్యక్రమానికి. శేషు షేకింగ్. శేషు గారు, సుధాకర్ వచ్చి టీమ్ లీడర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మీ స్పెషల్ వాయిస్, డాగ్ వాయిస్ లో మీరు దాన్ని ప్రాంప్ట్ చేయాలి.
షూటింగ్కి వస్తుంటే మా టీం లీడర్కి కుక్క కరిచిందండి. సరే ఆయన చెప్పలేడు కాబట్టి ఆ భావాలని చెప్తాను ఆయన భాషలో, ఓకేనా? ముందుగా మన టీం లీడర్లు 5 ఉన్నారు కదా, రాకెట్ రాఘవ గురించి. పుట్టోడైనా గట్టోడంట, అద్భుతంగా స్కిట్లు చేస్తున్నాడు. ఈ మధ్యన కొంచెం స్పైసీ కూడా బాగా పెంచాడని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వేణు వండర్స్. కొద్దిగా సెన్స్ ఉందా నీకు? కుక్క కడిచింది, మైండ్ దొబ్బింది నీకు. ఆయన పొడుగు ఎందుకుంటాడు, పొట్టికుంటాడు. ఓహో, ఎస్ ఎస్, పొట్టోడైనా గట్టోడని చెప్తున్నాడండి. చాలా మెమొరీ, అద్భుతమైన మెమొరీ. వేణులాగా ఎవరు డైలాగ్ చెప్పలేడు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి షేకింగ్ శేషి గారు. ఇది మాత్రం అబద్ధం అండి, తొక్కలోది. ఆయన స్కిట్లు చాలా అద్భుతంగా ఉంటాయంట. ఏమంటావు, అన్ని కాపీకి వచ్చిన తీసుకొచ్చి పెడుతుంటాడు. అది నాకు ఓకే, ఒక పద్ధతిగా చేస్తున్నాడంట. పెద్ద ఆయన కదండి ఏజ్ లో, అలాగే చేస్తాడు. ఎస్, నెక్స్ట్ వచ్చేసి అల్లరి హరీష్ గారు. భాస్కర్ త్రినాథే ముందు తీసుకెళ్తున్నారు, ఆయన మాత్రం వెనకుంటాడు. నాగబాబు సార్ నెక్స్ట్ ఎవరు? వేణు వండర్స్. మన జబర్దస్త్ టీమ్ లీడర్స్ సెలబ్రిటీస్ కాకుండా ఉంటే ఏం చేస్తుండేవాళ్ళు? నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఎంచుకోవచ్చుగా. ఎక్కడెక్కడో కళలోటి చెప్పొద్దు, ఒక్కొక్కరిని చూసి చెప్పు. ధనరాజు బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు అయితే అలా ఉంటుంది. అలాగే ఉంటాను కదా. అది డైరెక్ట్ చెప్పడానికి చెప్పాను. టైం స్టార్ట్స్ నౌ. బ్లాక్ టికెట్, బ్లాక్ టికెట్, బ్లాక్ టికెట్, బ్లాక్ టికెట్. 50 100 50 100 50 100 50 100 సార్. 50 100 50 100 50 100 50 100 వద్దు, వెళ్ళిపోయాడు సార్. సార్ 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 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 వద్దు వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో. 30 60 30 60 30 60 30 60 30 60 30 60 30 60 వద్దయ్యా. 10కి 10 10కి 10 10కి 10 10కి 10కి 10 వద్దు, వెళ్ళిపో సార్. డబ్బులు ఏమొద్దు, ఒక్క సిగరెట్ ఇవ్వండి సార్, టికెట్ తీసుకొని. అవునా? ఒక్క నిమిషం, ఇదేదో బాగుందా? ఎస్ డార్లింగ్, టికెట్లన్నీ అమ్మేశాను. అది మావిడ్రా. అయ్యో సారీ సార్, నా గర్ల్ ఫ్రెండ్ అనుకొని మీ గర్ల్ ఫ్రెండ్ కౌగిలించుకున్నానే తప్ప మీ గర్ల్ ఫ్రెండ్ కౌగిలించుకునే ఉద్దేశం నాకు లేదు సార్. ఓకే ఓకే, పోనీ వదిలే. లేదు లేదు, మీరు ఫీల్ అయ్యారు. మీరు ఫీల్ అయ్యారు. లేదా లక్ష్మి, నా గర్ల్ ఫ్రెండ్ అనుకొని వీడిని ఇలా కౌగిలించుకున్నానే తప్ప కాదు. పర్లేదు పర్లేదు, ఏమి రాదయ్యా. చిన్న చిన్న పొరపాట్లు, నువ్వు పొరపాట్లు మళ్ళీ పొరపాట్లు చేయకు, కంగారు పడి. ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే అని చెప్పాలి కానీ అంత లెంతీ డైలాగ్ చెప్పాలంటే మీకు మనసులో బాధ ఉంది. నా గర్ల్ ఫ్రెండ్ అనుకొని దీన్ని ఇందాక నుంచి చూస్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్ అనుకుని ప్రేమించుకుని లవ్. మా అన్నయ్య స్కిట్ లో వాడిన ఫేమస్ డైలాగ్ తీసుకొని నువ్వు జోక్ ఆఫ్ ది డే పెట్టుకుంటావా? అసలు ఏమనుకుంటున్నావు మా అన్నయ్య స్కిట్ అనుకుంటా? మీ అన్నయ్య క్రియేట్ చేశాడు. అది మీ అన్నయ్య క్రియేట్ చేశారా? తుప్పుకు జీరో బుడుకుపోయే నాటకంలో వచ్చింది, ప్రియరాగాలు సినిమాలో వచ్చింది. అది వాడు స్కిట్ కొట్టగానే నేను వాడితే తప్పేంట్రా తప్పేంట్రా? ఇది మీ అన్నయ్య చెప్పు. నెక్స్ట్ ఎవరు చూద్దాం? నాగబాబు సార్. అల్లరి హరీష్. హరీష్, మీరు హైవే మీద వెళ్తూ ఉన్నారు, ఒక అతను వచ్చి మీకు లిఫ్ట్ అడిగాడు, మీరు లిఫ్ట్ ఇచ్చారు. బండి ఎక్కిన తర్వాత అతనికి అర్థమైంది నువ్వు గే అని. సరే, ఓకే, రెడీ. ఎవరు రావట్లేదు. లిఫ్ట్ 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 లిఫ్ట్. చెప్పండి, ఎంత బాగా ఆపారు. జస్ట్ అక్కడ అటువైపు వెళ్తున్నారు. అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, జస్ట్ అక్కడ దాకేనండి. అలాగా అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళొచ్చు కదా ప్లీజ్. కాదండి, పోనీ సగం దాకే ఆపండి చాలు. ప్లీజ్, చాలా అర్జెంట్ పని అండి. ప్లీజ్, ఒక లైఫ్ ని కాపాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ఏమండి ఈ చేతులు కొంచెం తీయండి కొంచెం బాగాలేదు అంటే ఓకే 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 అంతే కొంచెం ఎక్స్క్యూజ్ మీ గుంతలు ఉన్న చోటు నుంచి వెళ్ళండి. టచ్ చేయకుండా కూర్చోలేరా ఓకే ఓకే కాదు ఆ గుంతలు ఉన్న చోటు నుంచి వెళ్ళండి. ఉన్న చోటు నుంచి ఎందుకు వెళ్ళడం అంటే బండి స్పీడ్ బ్రేకర్ బాగుందని చెక్ చేసుకోవాలి కదండి. సస్పెన్షన్ నా బండి కంటే కాన్సంట్రేషన్ ఎక్కువ మీకే ఉంది. అదేనండి వెళ్దామండి. ఏమనుకోద్దండి. సారీ ఏంటి మీరు ఏం లేదండి. వీళ్ళు అస్తమానం టచ్ చేస్తే నేను ఇవ్వనండి లిఫ్ట్. ఓకే అప్పుడప్పుడు టచ్ చేస్తాను కూర్చోండి. అంటే బండి మీరు బ్రేక్ వేస్తే ఎలా అండి, ఇలా ఆపుకుని ఎలా ఉండమంటారు చెప్పండి. ప్లీజ్ వెళ్ళండి. ఏం ప్లీజ్ రండి సార్, తొందరగా వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చోండి. ఓకే రెడీ. బ్రేక్ ఏంటండి. ఎన్ని రోజుల నుంచి ఈ రోడ్ లో వెయిట్ చేస్తున్నాను నాకు సరైన జోడి కోసం. ఎన్ని రాళ్ళకు దొరికే నా రాజా. నా ఫ్లాట్ కి అంటే నువ్వు స్ట్రైట్ కాదా? నేను నీలాగా ప్యూర్ కాదు. సేమ్ సేమ్. నాకు వేరే వాళ్ళు కావాలి. ప్లీజ్